జ్ఞానశ్రీ జ్ఞానాలు. హాయ్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. ఈ మంచి గొంతుతో ఏ పాట పాడబోతున్నావు? ఇవాళ నేను బొమ్మను గీస్తే అనే పాట పాడబోతున్నాను సార్. చిత్రం బొమ్మరిల్లు. రాసిన వారు భాస్కర భట్ల గారు, స్వరపరిచిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు, పాడిన వారు జీన్స్ శ్రీనివాస్ గారు, గోపికా పూర్ణిమ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బొమ్మను గీస్తే నీలా ఉంది, పక్కనకొచ్చి ముత్తిమ్మంది. సర్లే పాపం అని పక్కనకెళితే కానీ మనసే నీలో ఉందండి. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది. ఇవ్వాలని నాకు ఉంది కానీ సిక్కే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి. చలికి పడుకే పుడుతుంది, వెచ్చని కోగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది. చలినే తరివేసే ఆ కిటుకే తెలుసండి. శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. నీలో ఏదో లాగింది, నీ వైపే నన్నే లాగింది. పడకుండా చూడు అని నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి, అది నా నీడేనండి. నీతో నడిచేదానికి అలుపొస్తుంది జానకి. అయ్యో అలకదేనికి నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం నిన్నాళ్ళుగా వేచింది, నా మనసు ఎన్నో కలలే కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముత్తిమ్మంది. సర్లే పాపం అని పక్కనకెళితే దాని మనసే నీలో ముద్దేదో నీకే ఇమ్మంది. జ్ఞానాలు, యూజువల్గా ఫస్ట్ 2 weeks నువ్వు పాడడం మొదలెట్టినప్పుడు ఈ పోటీలో ఆ పిసురు వచ్చేది కొంచెం లైట్గా, ఆ నోట్స్ మధ్యలో ఒక చిన్న క్రాక్ లాగా. అది రాలేదే బాగా ఇంప్రూవ్ అయ్యావు అనుకున్నా నేను. చరణం అయిన తర్వాత బిట్స్లో కరెక్ట్గా 2 చోట్ల వచ్చేసింది సరిగ్గా. అప్పుడే అనుకున్నాను అది రాలేదే, పర్వాలేదు ఈ సాంగ్లో అని. ఐ థింక్ యు ఆర్ కాన్షియస్లీ ట్రయింగ్ టు కంట్రోల్ దట్ చిన్న క్రాక్ కదా, అది ఆ క్లాసికల్ మ్యూజిక్ టచ్ అది యాక్చువల్గా. అది తగ్గింది, బాగా తగ్గింది ఐ షుడ్ సే. బట్ ఐ లవ్డ్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్.
మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఏంటంటే మన గోపికా పూర్ణిమ పాడుతా తీయగా ప్రోడక్ట్ ఈ పాట పాడింది అంటే, అండ్ ఆ పాట మళ్ళీ ఇక్కడ ఈ వేదిక మీద పిల్లలు పాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి మూమెంట్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఆల్సో పాడుతా తీయగా హ్యాస్ బీన్ డూయింగ్ సంథింగ్ రైట్ విత్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ సింగర్స్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ ద ఫ్యూచర్ ఇస్ రైట్ హియర్. జడ్జెస్ జ్ఞానశ్రీ, వాట్ ఆర్ లవ్లీ పర్ఫార్మెన్స్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఈ మన ఆడిషన్ తర్వాత చాలా రౌండ్స్ చేసాం, కానీ జ్ఞానశ్రీ సింగింగ్ గ్రాఫ్ అలా పైకి వెళ్తోంది, అది కనబడుతోంది. అంటే యూఆర్ ప్రాక్టీసింగ్, యూఆర్ ఫోకసింగ్. మన టీంతో మీరు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. మన టీం, పాడుతా తీయగా టీం మీకు ఇచ్చే ట్రైనింగ్ ఈజ్ వర్కింగ్ అండ్ యువర్ సింగింగ్ ఈజ్ ఇంప్రూవింగ్ అన్న చాలా క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కొన్ని విషయాలు ఏమంటే లాస్ట్లో మీరు హై పిచ్లో ఫుల్ లౌడ్గా పాడుతున్నప్పుడు నేను సునీత గారు ఇద్దరు ఇలా అంటున్నాం. మేమేం చెప్తున్నాం మీకు అర్థమైందా? ఏంటని మైక్ కొంచెం డిస్టెన్స్లో పెట్టమని చెప్పారు సార్. కానీ మీరు చేయలేదు ఎందుకు? లాస్ట్ సెకండ్ లైన్కి అర్థమైంది సార్, అప్పుడు పెట్టాను. పెట్టారా సెకండ్ లైన్లో? ఓకే, నో గుడ్. ఏమంటే ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నాను, జ్ఞానశ్రీ బాగున్నారా అన్ని లౌడ్గా చెప్తే లౌడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మషిన్ అంతే, దీనికి ఏం తెలియదు. మనం సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా వినబడుతుంది, లౌడ్గా మాట్లాడితే లౌడ్గా వినబడుతుంది. సో ఈ మైక్ డిస్టెన్స్లో మనం ఆడుతూ ఉండాలి. అలానే అన్ని సాఫ్ట్గా మనం చెప్పలేము. కొన్ని హై పిచ్ వీ హ్యావ్ టు సింగ్ ఇట్ విత్ ఫుల్ ఫోర్స్. అప్పుడు కొద్దిగా చాలా ఇంపార్టెంట్ ఆ టెక్నిక్. లేకపోతే ఏమైపోతుంది, సబ్ కాన్షియస్గా వినే ఆడియన్స్ దే గెట్ టైర్డ్. సో ఒక లాస్ట్ లైన్ మళ్ళీ ట్రై చేద్దామా విత్ ప్రాపర్ మైక్ డిస్టెన్స్, అలా ఆడుతూ ఉండాలి. ఓకే సార్. లాస్ట్ దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. నైస్ నైస్. లాస్ట్ నీకే అక్కడ మాత్రం మీరు వాయిస్ సాఫ్ట్ చేయొచ్చు, కానీ దట్స్ ఓకే, దట్స్ ఓకే. దట్స్ నాట్ దేర్ ఇన్ ది ఒరిజినల్లో లేదా అది? ఆ రిజిస్టర్లో ఎందుకు ఆ వేరియేషన్? ఇట్స్ టూ హై. బట్ యు ఆర్ అ వెరీ సీరియస్ టాలెంట్ అండ్ యూ షుడ్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ. నేను కేసీకి చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. యూఆర్ ఎ ఫ్యాబులస్ సింగర్, ఫ్యాంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో పాయింట్అవుట్ అయ్యే విషయాలు ఏవి ఇక్కడ ప్రయోగాలు చేయకూడదు నాన్న. అది అసలే హై పిచ్, అసలే మన వాయిస్కి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, రైట్? అలాంటప్పుడు నీలో టాలెంట్ ఉంది, అది అర్థం అవుతుంది. ఒక్క పాటలో ఒక్క లైన్లో జడ్జ్ చేసే విషయాలు కావివి. అందుకనే మీరు ఎంత పేషెంట్గా పాడుతున్నారో, ఎంత నేర్చుకుంటున్నారో, మేము అంత పేషెంట్గానే మీతో ఉండి జడ్జ్ చేస్తున్నాము ఇక్కడ, రైట్? సో నువ్వు అది పాడలేదు అన్న దానికి మార్కులు తగ్గవు. ఇప్పుడు టాపిక్ ఏంటి? నువ్వు అలా పైన అలా వెళ్ళి పాడడమే కదా, మరి అది డిస్కషన్ అయింది కదా, నువ్వు అనవసరంగా ఆపర్చునిటీ ఇచ్చినట్టే కదా మాకు. సో అటువంటివి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేయండి. మిగతా అంతా అత్యద్భుతంగా పాడావు, మరి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఏంటో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు. కొంచెం ఈజ్ దట్ బికాస్ ఆఫ్ ద హెయిర్ స్టైల్? ఎస్ మ్యామ్. కొత్తగా ట్రై చేసావా? హాసిని హెయిర్ స్టైల్ వేసారు. అది సంగతి. ప్రాబబ్లీ హాసిని స్టైల్ నీకు సూట్ అయింది. ఈస్ దిస్ బికాస్ ఆఫ్ ద హెయిర్ స్టైల్ ఆర్ కొంచెం ఓపెన్ అప్ అయ్యావా ఏంటి? ఒకవేళ హెయిర్ స్టైల్ మూలంగానే నీ పర్ఫార్మెన్స్ ఇంత బాగుంటే నెక్స్ట్ రౌండ్స్ నుంచి అదే మెయింటైన్ చేయి. చాలా బాగా పాడావు తెలుసా. థ్యాంక్ యూ. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. ఎంత బాగుందో నీ వాయిస్, ఆ వేరియేషన్ కూడా. ఇప్పుడు లో నోట్స్ అది నీ స్ట్రెంగ్త్, నువ్వు లో పిచ్లో ఉన్న సాంగ్స్ అన్ని బాగా పాడతావు అనేది. కానీ ఇవాళ యూ ప్రూవ్ దట్ నీ హై నోట్స్ కూడా నువ్వు పాడగలవు అని. సో నీలో స్ట్రెంగ్త్ ఉంది. చాలో లెట్స్ ట్రై డిఫరెంట్ సాంగ్స్, డిఫరెంట్ ట్యూన్స్, నీ వాయిస్కి సూట్ అయ్యేవి. ఐఎమ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జ్ఞానశ్రీ, నమస్తే సార్. బాగున్నావా? నమస్తే. బాగున్నాను సార్. మంచి పాట. గోపిక్ గారు, జి శ్రీనివాస్ గారు చాలా చక్కగా పాడారు పాటని. మా మిత్రులు భాస్కర్ భట్ల గారు చాలా చాలా అర్థవంతంగా రాశారు ఈ పాట. నిజంగా నేను పాటలన్నీ వింటుంటాను, ప్రతిరోజు మార్కెట్లోకి వచ్చిన పాటలన్నీ వింటాను. విని అందులో కొత్తదనం ఏముంది, కొత్త భావాలు ఏమున్నాయి జాగ్రత్తగా గమనిస్తాను, పరిశీలిస్తాను. అట్లా కొంతమంది పాటలు, కొన్ని పాటలు నన్ను ఉలిక్కి పాటకు గురి చేసిన పాటల్లో ఇదొక పాట.
ఏక్ నిరంజన్ అని ఒక పాట ఒకటి, తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసులో కోటి కోటి తారల్లో అని ఒక పాట, కొన్ని పాటలు పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట. ఆ రచయితలు ఎవరైనా గబుక్కని చూసి ఓహో వీళ్ళు రాశారని కొంచెం ఉలిక్కి పడతాను నేను, అద్భుతంగా రాస్తే. అలాంటి పాటల కోవిలోకి వస్తుంది ఈ పాట. ఇక నువ్వు పాడిన విధానం గురించి నిర్మోహమాటంగా చెప్తాను. ఉంటానంటే తోడుగా అన్న చోట నాకు ఇబ్బందిగా అనిపించింది. ఉంటానంటే తోడుగా అనేది తర్వాత తప్పుగా అనుకోవద్దంటే చెప్తాను ఏంటంటే, ఏ వాక్యానికి ఆ వాక్యం బాగుంది, అన్నీ కలిపితే అంత అందంగా అనిపించలే నాకు. పువ్వులన్నీ బాగున్నాయి కానీ ఏ పువ్వు కావు పువ్వు బాగుంది కానీ పువ్వులన్నీ కలిపితేనే కదా హారం. నాకు హారం వచ్చిన ఆ భావం కలగలేదు నాకు. ఏ మాటకు ఆ మాట, ఏ వాక్యానికి అంటే అన్ని వరుసలో ఉండాలి. ఒక వరుస ఈ వాక్యం తర్వాత ఆ వాక్యం వస్తుంది, ఆ వాక్యం తర్వాత ఇంకొక వాక్యం, ఇంకో పంక్తి వస్తుందన్న ఆ భావం నాకు కలగలేదు. అదొక్కటి జాగ్రత్తగా నువ్వు గమనించు, చూసుకో, సరేనా? థ్యాంక్ యూ సార్. యూజువల్గా మనం పర్ఫార్మెన్స్లో పాడిన తర్వాత ఇది టెలికాస్ట్ వచ్చినప్పుడు అప్పటికి కానీ మనకు తెలియదు ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఏం తప్పు చేసాం అన్న దాని సంగతి. పర్ఫార్మెన్స్ వాజ్ ఐ థాట్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగా ఉండింది. ఇంప్రవైజేషన్స్ అనేది ఒక ఆర్టిస్ట్కి ఒక అర్హత ఉంది, డెఫినెట్గా కొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు. అది ఎందుకు నేను ఐ విల్ అగ్రీ విత్ ద ఇంప్రవైజేషన్ అంటే, ఒక సింగర్కి ఆ సాంగ్ బాగా నలిగింది, బాగా అర్థమైంది అన్న తర్వాత వాళ్ళ సొంతంగా ఏదైనా ఒకటి యాడ్ చేసి దానికి ఇంకొంచెం ఒక ఉంఫ్ ఆ సాంగ్కి ఇవ్వటం ప్రయత్నం అనేది ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ థింగ్. నాకు నీ దగ్గర నచ్చింది ఏంటంటే, ఫస్ట్ నుంచి ఏ సంగతులు ఇంప్రవైజేషన్లు ఏం చేయకుండా లాస్ట్లో ఈ పాట నాకు ఫుల్గా అర్థమైంది, ఇక్కడ నా సిగ్నేచర్ ఒకటి వేస్తున్నానని లాస్ట్లో ఆ సంగతి ఒకటి వేసావు. ఐ థాట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా. అది ఇట్ మైట్ హ్యావ్ ఫెయిల్డ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ ట్రై ఇట్ యాట్ ఆల్. ఇలా చేసుకుంటూ ఉంటే దాంట్లో తప్పులు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎలాగో కరెక్ట్ చేస్తారు. కాబట్టి అందరికీ నేను చెప్పేది అదే, ఎక్కడైనా మీకు అవకాశం కుదిరి మీకు పాట అర్థమైంది, దీంట్లో నా సిగ్నేచర్ వేస్తున్నాను అన్నప్పుడు నెక్స్ట్ సీజన్లో ఏమంటాం, ఆహా జ్ఞానాలు పాడింది ఈ పాట యాక్చువల్గా దాంట్లో ఒక సంగతి వేసింది అంత అద్భుతంగా ఉందని మేము చెప్పుకోగలుగుతాం. అప్పుడు దట్ వుడ్ బికమ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సాంగ్. డోంట్ హెసిటేట్ టు ఇంప్రవైజ్ వెన్ యూ క్యాన్. కానీ ఆ పాట నాకు ఫుల్గా అర్థమైంది అన్న తర్వాత కానీ, అంటే రెండో చరణం ఎండ్ కానీ లాస్ట్ పల్లవిలో ఏమైనా మీరు ఆడుకోవాలనుకుంటే యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్, ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. అది మీ పర్ఫార్మెన్స్కి పాయింట్స్ తగ్గిపోకూడదు. ఓకే, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్.